ఎలా ఉందండి? ఘోరంగా విఫలమైంది. అధికారంలోకి రావడానికి ఉన్నాయి లేనివన్నీ వాగ్దానాలు చేసిండ్రు, ముందు వెనుక చూడకుండా. ఇప్పుడు అవి అమలు చేసే ప్రసక్తే లేదు. ఎందుకనంటే అక్కడ ఖజానా ఏ రకంగా చూసినా ఖజానా వైపు నుంచి సమకూర్చే అంటే వనరులు సమకూర్చే ప్రయత్నం జరుగుతలేదు. ఆ వనరులు సమకూర్చే ప్రయత్నం జరగకుండా హామీలు ఎట్లా నెరవేరాయి. సో నేను ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు, కేవలం ప్రతిపక్షాల మీద పడి ప్రతిపక్షాలను విమర్శించుకుంటూ అయితే ఈ రకంగా వాళ్ళు కాలయాపన చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా విఫలమైనరు కాబట్టి వాళ్ళ పార్టీకి ఎటువంటి ఆదరణ లేదు. భవిష్యత్తులో ఇవాళ ప్రజలు వారికి ఏ రకంగా బుద్ధి చెప్పాలనో ఆ రకంగా బుద్ధి చెప్తారు. 6 గ్యారంటీల్లో మేము నెల రోజుల్లో గవర్నమెంట్ ఏర్పడినప్పుడే బస్సు కానీ విద్యుత్ 200 యూనిట్ల వాళ్ళకు ఫ్రీ కానీ ఇలాంటి అమలు చేసాము అని చెప్తున్నారు. అవును, బస్సు ఫ్రీ చేసిండ్రు. అది ఒక్కటే గ్యారంటీ కాదు కదా, 420 గ్యారంటీలు, 6 మెగా గ్యారంటీలు ఇచ్చి అందులో ఇవాళ అమ్మాయిలకు స్కూటీలు వచ్చినాయా, తులం బంగారం వచ్చిందా, రైతులకు బోనస్ వచ్చిందా, పంటకు వడ్ల బోనస్ వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు వడ్ల బోనస్ మీరు ఒకసారి దాన్ని ఇప్పుడు దేంట్లోనైనా చేసే పని ఎట్లుంది అని అంటే అందులో ఎట్లా కటింగ్ చేయాలి, ఎట్లా దాంట్లో తగ్గించుకోవాలి అన్న ప్రయత్నంతో చేస్తున్నారు తప్పితే పూర్తి స్థాయిలో ఏ సంక్షేమాన్ని వాళ్ళు ఇవ్వడం లేదు. ఒకటి ఏంది అని అంటే సంక్షేమాలు చెప్పడానికి చెప్పిండ్రు, అవి అమలు కాని సంక్షేమాలు ఇప్పుడు నెత్తి పట్టుకుంటున్నారు అంతే, ఇంకా ఏమి లేదు. ఇప్పుడు అది ఆచరణకు సాధ్యం అయ్యే సంక్షేమాలను కావవి. ఆ సంక్షేమాలు అవి కేవలం ఏంటి అంటే బుకాయించేది అంతే, ఇంకా ఏం లేదు. అప్లికేషన్లు తీసుకుంటున్నారు. అలాగే రైతు భరోసా కానీ, ఇందిరమ్మ భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ అవి ఎంతవరకు నెరవేరుతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు రైతు భరోసా విషయానికి వస్తే ఆ రోజు 8 మేము ఇస్తా అంటే 15 ఇస్తా అన్నారు. 15 ఇస్తా అన్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు 12కి ఎందుకు తగ్గిండ్రు? రైతు భరోసా కింద ఇచ్చే అమౌంట్ను 15,000 ఇస్తా అన్న వాళ్ళు 12,000 ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు దాంట్లో కొరత పెట్టారు అంటే ప్రతిదీ ఏంటి అని అంటే ఎట్లా తగ్గించుకోవాలి, ఎట్లా కటింగ్ పెట్టాలి అన్నదే చూస్తున్నారు తప్పితే మంచి మనసుతోని ప్రజలు ఎట్లయితే వీళ్ళు అధికారంలోకి రావాలని ఓట్లు వేసారో ఆ ఓట్లు తీసుకున్నారు తప్పితే అంతే మంచి మనసుతోని వీళ్ళకి సంక్షేమం ఏర్పాటు చేయాలి, ఆ సంక్షేమం అందించాలన్నది ప్రభుత్వం మీద లేదు, చిత్తశుద్ధి లేదు. అలాగే ఇంతకుముందున్న కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉందంటే రాళ్లకు గుట్టలకు ప్లాట్లకు డబ్బులు ఇచ్చి వృధా చేసింది. కానీ మేము భూమి లేని రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కేసీఆర్ గారు ఆ రోజు ఇచ్చిండ్రు అని అంటే ఒక యూనిఫార్మిటీ తీసుకున్నారు. ఎందుకు ఆయన పథకాలన్నీ యూనిఫార్మిటీ, సాచ్యురేటీ ఇవన్నీ ఏంటి అని అంటే ఒక్కరు కూడా సాచ్యురేషన్ పద్ధతులు ఇచ్చారు. ఎవరు కూడా బ్యాక్లాగ్స్లో ఉండొద్దు. యూనిఫార్మిటీ అంటే అందరికీ న్యాయం జరగాలి, ఒక్క రైతు కూడా మిగిలిపోద్దు. ఇప్పుడు తెలంగాణలో రైతులు 50 ఎకరాల రైతులు కూడా ఉన్నారు, 60 ఎకరాల రైతులు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను 5-10కి పెడితే వాళ్ళు మిగిలిపోతారు కదా. ఇవాళ రైతులకు మనము రైతుల గురించి చెప్తూనేమో అన్ని లెక్క పెడుతున్నాము. అదే ఇవాళ వ్యాపారస్తునికి ఎన్నో రకాల ఇవాళ సబ్సిడీలు ఇస్తున్నాం. కానీ రైతులకు కొద్దిగా ఒక 10 ఎకరాలను 50 ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఎందుకు మనం వాళ్ళకి ఆదుకోవద్దు, ఎందుకు వాళ్ళకు వెన్ను తట్టి ప్రోత్సహించకూడదు అన్నది కేసీఆర్ గారి అభిమతం. దాని విధంగా ఆయన ఏం చేశారంటే వారు మొత్తం ఎవరు కూడా ఒక్క రైతు కూడా మిగిలిపోద్దు ఈ తెలంగాణ లోపల. ఆ 50 ఉండని, 100 ఉండని, 5 ఉండని, 2 ఉండని, 1 ఉండని. సో ఆ రకంగా ఒక యూనిఫార్మిటీ పెట్టి ఇచ్చిండ్రు. ఈయన ఇప్పుడు ఏంది సాగు చేసే భూమికే ఇస్తా అంటున్నాడు. అది కూడా అప్లికేషన్లు తీసుకుంటున్నాడు. అది వచ్చే వరకు భరోసా లేదు. అది ఏ రకం ఆల్రెడీ ముందు తుట్టి ఏంది అని అంటే 15కి 12 చేసాడు, 3,000 అలా బచాయించుకున్నాడు. ఇంకేమున్నదిగా ఇప్పుడు ఆ రకంగా చూస్తే ఇది కూడా మనకు ఖచ్చితంగా అమలు అవుతుందా అన్న దాని మీద పెద్ద క్వశ్చన్ మార్కే. సో నేను ఒక్కటే స్థూలంగా చెప్పే విషయం ఒకటే, ప్రభుత్వము ఎన్నైతే సంక్షేమాలు చెప్పిందో అన్ని సంక్షేమాలకు మొత్తం ఏంటంటే పంగనామాలు పెట్టేసింది. ఇక ఏమీ లేదు. కేవలం ఇప్పుడు ఏంటి అంటే కాలయాపన చేయాలి, ప్రతిపక్షాల మీద విమర్శలు చేయాలి. ఇక కేసులు అయితే తెలుసు, అక్రమ కేసులు ఇవన్నీ మరి వాళ్ళ మీద నెట్టాలి, వాళ్ళను బిజీ చేయాలి, వాళ్ళని తికమక చేయాలి అన్నది
కాంగ్రెస్ పార్టీ సంకల్పిస్తుంది అంతే, ఇంకేం లేదు. సంవత్సరం గడిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోతుంది అనుకుంటారు? వాళ్ళు చూస్తలేరా ప్రజల యొక్క వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద చాలా పెద్ద ఎత్తున ఉందని, ఇప్పుడు దాన్ని మజ్జిగ చేసుకొని వాతావరణాన్ని సరి చేసుకొని పెట్టాలన్నది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. కానీ నీకు ప్రజల యొక్క ఆదరణ పొందడానికి కులమానం ఏమవుతుంది, కులమానం ఏమై ఉంటుంది? కేవలం వారికి చెప్పిన మాట ఏదైతే చెప్పిన విధంగా సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు అమలు చేసినప్పుడే నీకు ఆదరణ లభిస్తుంది. అదే కులమానం. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కులమానం. ఆ కులమానంతోనే నువ్వు ఆదరణ పొందుతావు తప్ప అక్కడ ఏమీ చేయకుండా చెప్పిన మాటలన్నీ బూటదాఖలు చేసి వాగ్దానాలన్నీ నెరవేర్చకుండా మళ్ళీ ప్రజల ఆదరణ పొందాలి, కాలయాపన చేస్తూ వస్తుంది అని అంటే రాదు. నువ్వు సంక్షేమాలు ఏర్పాటు చేసినాకనే ప్రజలు మంచిగా సంతోషంగా ఉంటేనే నీకు నీ వైపు. కానీ ఇప్పుడైతే బీఆర్ఎస్ వైపు బీఆర్ఎస్ని ఎదురు చూస్తున్నారు, కేసీఆర్ గారిని రాకని ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ పాలన మళ్ళీ వస్తే బాగుంటుంది, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. ఆయన ప్రజల మనిషి, బీదల మనిషి, బడుగుల మనిషి, బలహీన మనిషి, అనగారిన వాళ్ళ మనిషి, రైతులకు వెన్ను తట్టి ప్రోత్సహించేటువంటి మనిషి, ఉద్యోగులకు కానీ, పేదలకు కానీ, మహిళలకు కానీ ఎన్ని ఒకటా రెండా అన్ని రంగాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు పుష్కలంగా అందించినటువంటి సంక్షేమాలు అది కేసీఆర్ ద్వారానే సాధ్యమైంది. ఇప్పుడు ఒకవేళ స్థానిక సంస్థ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీని గెలుస్తుంది అంటారు అనుకుంటున్నారా? 100% గెలుస్తుందమ్మా. నేను దీంట్లో ప్రత్యేకంగా ఇది రాకెట్ సైన్స్ చెప్పడానికి, ప్రజలు ఎక్కడ పోయినా మీరు వింటున్నారు కదా, చూస్తున్నారు కదా, ఇవాళ ఎక్కడైనా ప్రజలు ఏమంటారు, అయ్యో సారే బాగుండే అని అంటుండ్రు, సారే బాగాలే, సారే రావాలి, సారే రావాలి అని అంటున్నారు. నేను చెప్పడం ఏంటి, ప్రజలలో అడిగితే మీకు చెప్తారు. నేను బీఆర్ఎస్ పార్టీ కాబట్టి నేను చెప్తా, కానీ ప్రజలల్లో ఎక్కడంటే అక్కడ కనిపిస్తుంది కదా, అది కనిపిస్తున్న దాన్ని వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ గొంతును అణచివేయలేరు కదా. వాళ్ళ లోపల ఉన్న బాధను, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఏంటంటే ఆ డబ్బుతోని వాళ్ళు ఎన్నో ఆశలు, ఈ పథకాలతో ఎన్నో ఆశలు వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు, అవన్నీ కుప్పగూలిపోతున్నాయి అన్న బాధ వాళ్ళ లోపల ఉంది కదా. సో నేను ఏంది అంటున్నంటే, తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్దే కానీ అది అధికారంలో వచ్చిందే కానీ వచ్చిన తర్వాత మాత్రం ప్రజలు నెత్తికి చేయి పెట్టుకుంటున్నారు. ఇదేమైంది, ఎంత పని అయిపోయింది,